జీవితంలో ఏ సమస్య కూడా మనం చచ్చిపోయేంత పెద్దది కాదు. మనం దాన్ని ఎదుర్కోలేనంత కష్టమైనది కాదు. కాకపోతే మనం చేయాల్సింది ఒక చిన్న ఆలోచన మాత్రమే. దానికి కావాల్సింది పరిష్కారం మాత్రమే. మనం డబ్బుతో ఎన్నో రకాలుగా సమస్యలనైతే పడుతూ ఉంటాం. వాటి వల్ల మన పరిస్థితులు కూడా తారుమారైపోతూ ఉంటాయి. మనీ అనేది ఈ లోకాన్ని పూర్తిగా తన ఆధీనంలోకైతే తీసేసుకుంటుంది. దానికి కావాల్సిందల్లా మనుషుల్ని ఆడించడం. డబ్బు మన చేతుల్లో ఉంటే మనం లోకాన్ని ఆడించవచ్చు. మన పరిస్థితులు ఎటువంటివైనా కూడా వాటిని ఖచ్చితంగా మనం ఫేస్ చేయడానికి ఎంతో ఎనర్జీ అయితే ఉంటుంది. కాకపోతే మన మనసుని మనం ఎలా వాడుతున్నామనేది చాలా ఇంపార్టెంట్. మనీ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక కథ ద్వారా మీకు చెప్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి, వినండి, అర్థం చేసుకోండి. ఇది రియల్గా జరిగినటువంటి ఒక అమ్మాయి స్టోరీ. ఫెయిల్యూర్ నుంచి ఎలా సక్సెస్ అయ్యింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో చివరిలో మీకోసం ఒక మంచి మనసు పలికే మాట ఉంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది రియల్గా జరిగినటువంటి ఒక అమ్మాయి జీవితం. ఇది స్టోరీ అయితే కాదు. కాకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది ఈ స్టోరీ అనేది. ఈ స్టోరీలో మనం మాట్లాడుకునే అమ్మాయి ఏజ్ అయితే 15 ఇయర్స్. ఈ ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటే, అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉండేది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉండేవారు. ఏది కావాలన్నా కానీ సరిపోయేటటువంటి డబ్బులు ఉండేటివి కాదు. ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది. ఇంకొక విషయం, బాధాకరమైన విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళ మధ్య సంబంధం అనేది అంత మంచిగా ఉండేది కాదు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అస్సలు ఉండేది కాదు. ఎప్పుడు చూసినా కుటుంబంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు ఉండేవి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామంటే ఎటువంటి ఫ్రీడమ్ అస్సలు ఉండేది కాదు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే, తన అమ్మకి ఆరోగ్యం పూర్తిగా బాగుండదు. క్యాన్సర్ అని డాక్టర్స్ అయితే చెప్తారు. తన తల్లికి తన సేవ చేయాలి అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది డాక్టర్స్ అయితే తనకి చెప్తారు. ఎన్నో రకాలుగా బాధలను అయితే పడుతూ ఉంటుంది. ఎంత ట్రాజిడీ ఉంటుందంటే బాధ్యతలు అయితే పెరిగిపోతూ ఉండేవి. తన చదువులు, ఇంటిని చూసుకోవడం, ఇలా పూర్తిగా రెస్పాన్సిబుల్ గర్ల్గా మారిపోతుంది. ఏదో ఒక రోజులు నెట్టుకు వచ్చేసుకుంటూ ఉంటుంది. తనకు ఈ పరిస్థితులన్నీ కూడా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వరకైతే ఉంటాయి. ఎందుకంటే ఇంటి సిచ్యువేషన్, పరిస్థితులు 25 సంవత్సరాలు వయసులో తను ఎంతో క్లోజ్గా ఉన్నటువంటి, ఎంతో డియర్గా ఉండి, ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి తన తల్లి అదే ఆరోగ్యంతో చనిపోతుంది. అమ్మ చనిపోయింది. ఆ బాధలు అదే విధంగా సంవత్సరం అంతా కూడా ఉండేవి. ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళవుతుంది. కొత్త లైఫ్ని లీడ్ చేద్దాము, కొత్త జీవితం మొదలు పెడదాము అనుకునే జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుంది అనుకుంటూ తన ఒక మంచి ఆలోచనతో పెళ్లి చేసుకుంటే, అక్కడ కూడా కొన్ని రోజుల్లోనే భార్యాభర్తల మధ్య గొడవలు. తన తల్లిదండ్రుల జీవితంలో ఏదైతే చూసిందో దాన్నే మళ్ళీ ఇక్కడ కూడా చూస్తుంది. ఫిజికల్గా, మెంటల్గా ఎంతో టార్చర్ అయిపోతుంది. ఇబ్బందులు అలాగే కొనసాగిపోతూ ఉండేవి. హెల్త్ పరంగా కూడా తనకి ఎన్నో రకాలుగా ఒంటరిగా గడపాల్సిన పరిస్థితి వస్తుంది. తనను కేర్ చేసుకోవడానికి కంప్లీట్గా దూరం అయిపోతుంది. వీలైనంత ఇబ్బందులు తను ఫేస్ చేసుకుంటూ వస్తుంది. తనకు పాప పుడుతుంది. పాప పుట్టిన వెంటనే తన హస్బెండ్ తనకి డైవర్స్ ఇచ్చి తనను ఒంటరిగా వదిలేస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఇటువంటి ట్రాజడీతో ముందుకు వెళ్ళడం ఎంత సాధ్యమవుతుందా? అందులోనూ ఒక సింగిల్ పేరెంట్ అయిపోయింది. భర్త లేడు, అటు పేరెంట్స్ దూరం అయిపోయి అమ్మ లేకుండా పోయింది. ఈ బాధల్లో తన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి? ఫైనాన్షియల్గా కంప్లీట్గా తను డౌన్ అయిపోయింది. ఎలాంటి ఆదాయ మార్గం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే తను చనిపోవాలి అనే ఆలోచనలో కూడా వెళ్ళిపోతుంది. తినడానికి తిండి లేకుండా, తనకు పుట్టినటువంటి పాపకి ఆహారం ఏర్పాటు చేసుకోవడానికి కూడా తనకు ఎటువంటి మార్గం లేకుండా పోయింది. పాప మీద దృష్టి పెట్టుకోవడం, ఎంతో తనని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలతో తను మునిగిపోతుంది. అయితే తనకి గవర్నమెంట్ నుంచి ఒక చిన్న పెన్షన్ అయితే వస్తుంది. బతకడం మొదలు పెడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎన్నో ప్రయత్నాల్లో ఓటములు మరియు తనకు ఉన్నటువంటి ఒక పాపకి తను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక స్టోరీస్ రాయడం మొదలుపెడుతుంది. స్టోరీ మీద తను ఒక ఫోకస్ చేసి కంప్లీట్గా స్టోరీ రాయడం మొదలుపెడుతుంది. తనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తన దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నావు, జాబ్ ఏదైనా చేసుకోవచ్చు కదా, ఇలాంటి పనికిరాని పనులన్నీ ఎందుకు చేస్తున్నావు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని తనని ఎంతోగానో డిమోటివేట్ చేసేవారు. కాకపోతే తను రాసేటటువంటి స్టోరీని అసలు స్టాప్ చేయకుండా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ
తనని హింసించే మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా కానీ తను అస్సలు డీమోటివేట్ అవ్వకుండా, డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా ఒక మంచి ఆలోచనతో తను రాయాలనుకున్న బుక్ మొత్తం కూడా తన కూతురిపై ఆలోచన పెడుతూ తను ఆ బుక్‌ను కంప్లీట్ చేసేస్తుంది. కాకపోతే కొన్ని మాటలే కానీ ఎక్స్‌పీరియన్స్, ఆ మాటలు, రోజులు, జరిగినటువంటి రాత్రులు అన్నీ కూడా ఒక సిట్యుయేషన్‌ని తనకి ఒక బుక్ పరంగా రాయడం మొదలుపెట్టింది. పూర్తిగా కంప్లీట్ చేసి దాన్ని ఒక పబ్లిషర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడికి తీసుకెళ్తే అతను దాన్ని చదివి నవ్వుతూ, ఇది ఏం స్టోరీ, దీన్ని అసలు ఎవరైనా చదువుతారా, దీన్ని ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా అని తనని హేళన చేస్తాడు. డబ్బులు అసలు ఇవ్వను, ఫ్రీగా కావాలంటే ఇవ్వు అని అతను చెప్తాడు. అదేవిధంగా రిజెక్ట్ చేస్తారు. తను ఇంకొక బుక్ స్టాల్కి అయితే వెళ్ళి అక్కడ కూడా అది బుక్ చూపిస్తుంది. వాళ్ళు కూడా ఇదే విధంగా తనని రిజెక్ట్ చేస్తారు. ఇలా ఒక 10 నుంచి 15 బుక్ స్టాల్కి అయితే తిరుగుతూ తన బుక్ని ఒకసారి చదవండి, ఈ స్టోరీ చాలా బాగుంటుంది, నా జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా సింగిల్ పేరెంట్గా ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మొత్తం అంతా కూడా ఇందులో రాశాను, ఒకసారి చదవండి అని తను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎవరు కూడా ఆ బుక్నైతే తీసుకోరు. చాలామంది అయితే రిజెక్ట్ చేశారు. కానీ కొన్ని ఇలా రిజెక్ట్ చేసిన తర్వాత తను ఎటువంటి డీమోటివేట్ అవ్వకుండా తన బుక్ను తనే ఫ్రీగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటూ తను ఒక చిన్న పాపకి, అంటే దాదాపుగా 13 ఇయర్స్ ఉన్నటువంటి ఒక అమ్మాయి చేతికిచ్చి ఆ బుక్ను చదవమంటుంది. అయితే తను చదువుతూ ఆ బుక్ను ఆ పాప చాలా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆ స్టోరీలో తన మెమొరీస్ అన్నీ కూడా నింపి ఉంది. అలాగే పాప గురించి ఉంది కాబట్టి తను చాలా కనెక్ట్ అవుతుంది. కాకపోతే పబ్లిక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బుక్ పబ్లిక్ అవుతుందో సూపర్ సక్సెస్ అయిపోతుంది. ప్రజలకు చాలా ఇష్టమవుతుంది, వైరల్గా అయిపోతుంది. బుక్ చాలామంది కొనుక్కోవడం మొదలు పెట్టేశారు. తర్వాత సెకండ్ బుక్ థాట్ ఏంటంటే, వచ్చిన తర్వాత చాలా సక్సెస్ అయిపోయింది. ఆ సమస్యలు ఏంటంటే, బుక్ నాది, ఈ బుక్ కాపీ రైట్స్ నాది, ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఈమె తన గురించి రాసింది కాబట్టి ఆ బుక్ నాదే అంటూ తను లీగల్గా అన్ని రకాలుగా రైట్స్ అన్నీ కూడా తీసుకుంటుంది. అంటే ఎన్నో కష్టాల తర్వాత సక్సెస్ చూసిన తర్వాత సక్సెస్ నాదని వేరే వాళ్ళు దాని మీద రైట్స్ క్లెయిమ్ చేస్తే ఎటువంటి బాధ ఉంటుందో ఆ బాధను కూడా తను చూడాల్సి వస్తుంది. కాకపోతే ఫైనల్గా గవర్నమెంట్ తనకి కాపీ రైట్స్ అన్నీ కూడా తన సొంతం చేస్తాయి. ఆ సక్సెస్ అనేది తను ఫస్ట్ టైం చూసింది కాబట్టి చాలా చెప్పలేనంత తను హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇది ఎవరో కాదు, రైటర్ జేకే రోలింగ్. ఈమె పేరుని వినని వారు ఎవరూ ఉండరు. మన అందరికీ కూడా బాగా తెలుసు. 20వ సెంచురీలో ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఆథర్. ఒక్కసారి ఆలోచించండి, ఇంత గ్రేట్ సక్సెస్ ఎలా వచ్చింది, అంత ఫెయిల్యూర్ వచ్చింది కదా, ఎలా సపోర్ట్ చేసుకున్నారు, తనకు తను ఎలా సపోర్ట్ చేసుకుంది, ఎంతో స్ట్రగుల్స్ ఉన్నా కానీ ఎలా ముందుకు తన జీవితాన్ని తీసుకెళ్ళింది. సమస్యలు, అమ్మా నాన్న గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సింగిల్ పేరెంట్ ఎక్స్పీరియన్స్, సూసైడ్ చేసుకున్నామనే థాట్స్, ఇవన్నీ కూడా తనను చాలా బలంగా మార్చేశాయి. తను ఒక బుక్ రాసుకుంటూ వెళ్ళిందో తనకి తాను ఆలోచనలతో ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఎందుకు చెప్తున్నానో ఎవరి గురించి తెలుసుకుంటే మన జీవితంలో ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఒకసారి రిలేట్ చేసుకుంటే మీ జీవితంలో కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో ఎన్నో రకాల గొడవలు ఉంటాయి. ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. కాకపోతే మనం వాటిని ఎలా తీసుకుంటున్నాం, వాటిని ఎలా ముందుకు తీసుకొని వెళుతున్నాం, డ్రాగ్ చేస్తున్నామా, వాటిని వదిలేసుకొని మనం లైఫ్లో ఏదైతే సాధించాలనుకుంటున్నామో వాటి కోసం మాత్రమే సాధించడానికి ప్రయత్నిస్తున్నామా, ఇటువంటివన్నీ కూడా మనం ఒక్కసారి కూర్చొని ఒక 10 నిమిషాలు ఆలోచించుకుంటే మనం ఏది చేస్తున్నామో ఏది చేయకూడదు అనేది మనకు తప్పకుండా అర్థమవుతుంది. కాకపోతే మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా మీ భవిష్యత్తు నిర్మించుకోవడానికి చాలా వరకు అయితే యూజ్ అవుతాయి. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే అవుతుంది. ప్రాబ్లమ్స్ అనేది ఎవరి లైఫ్లో ఉండకుండా ఉండవు. ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడో హింసించబడుతూ ఉండొచ్చు, కానీ అదే లైఫ్ కాదు. దాని తర్వాత బెస్ట్ లైఫ్ అనేది ఒకటి ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది. పాజిటివిటీ కలిగి ఉండండి. మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఎక్కడికైతే మీ జీవితాన్ని చూడాలనుకుంటున్నారో, కష్టాలను ఎదుర్కొని మనల్ని మనం ఎంతగానో మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడే మనం సక్సెస్ని ఖచ్చితంగా
మనం సాధించడానికి వీలుంటుంది. సమస్య వచ్చింది వీరి వల్ల, వేరే వాళ్ళు ఏదేదో అన్నారనుకుంటూ మన జీవితాన్ని మనం ఎప్పటికీ కూడా నాశనం చేసుకోకూడదు. పనికిరాని వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారో వాళ్ళ మాటలు పట్టించుకొని మనం ఎప్పుడైతే డీమోటివేట్ అయిపోతామో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో వాటిని అక్కడే వదిలేస్తాం. సమస్యల్లోనే ఉండిపోతాం. మన జీవితం సమస్యలతో నిండింది కాదు కదా! మనం సమస్యల కోసం పుట్టలేదు కదా! అలాంటప్పుడు మనం సమస్యల్ని ఎందుకు మన లైఫ్‌లో తీసుకోవాలి? అలా కాకుండా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడం కోసం వేరే వాళ్ళ మాటలు పట్టించుకొని మనకు ఈ టైంలో ఉన్నటువంటి హ్యాపీనెస్‌ని ఎందుకు దూరం చేసుకోవాలి? అలా దూరం చేసుకోకుండా మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే తప్పకుండా మన లైఫ్‌ని సక్సెస్‌లోకి తీసుకెళ్తాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరో ఏదో మన పనిని డీమోటివేట్ చేసి రిజెక్ట్ చేస్తున్నారని, మనం చేసే పనిని ఎవరో ఏదో అంటున్నారని వాళ్ళ కోసం మన పనిని ఆపేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మనకు నచ్చిన పని మనమే చేసుకోవాలి. ఇతరుల కోసం మనం ఎప్పుడైతే పనిని చేయడానికి స్టార్ట్ చేస్తామో, ఇక మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అస్సలు ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని ఏ వర్క్ చేసినా కూడా అది మనకు ఎప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ అనేది అస్సలు ఇవ్వదు. ఎవరి కోసమో ఏదో పని చేస్తే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అలాగే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా అస్సలు ఉండదు. మనకు నచ్చిందే మనం చేయాలి. ఎదుటి వాళ్ళకు నచ్చింది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే వాళ్ళ దృష్టిలో మనం చాలా వరకైతే చులకనైపోతాం. వాళ్ళు మనల్ని చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అందరి ముందర మనల్ని హేళన చేస్తూ, మనల్ని ఏదో విధంగా తగ్గించేయాలని మన గర్వం అన్నీ కూడా చూపిస్తూ, ఏదో విధంగా మనల్ని డీమోటివేట్ చేసేస్తూ, నెగిటివ్‌గా బ్యాడ్ చేసేస్తూ, అందరి దృష్టిలో మన మీద ఉండేటటువంటి మంచి ఒపీనియన్ కూడా బ్యాడ్ చేసేస్తారు. అందుకే ఎదుటివారు ఏదంటున్నారో దాని గురించి ఆలోచించకుండా మన కోసం మనం ఎప్పుడైతే జీవించడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడే మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఎదుటి వాళ్ళ కోసం బ్రతుకుతున్నామా? మన కోసం మనం బ్రతుకుతున్నామా? తప్పకుండా ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట. ఎంత కష్టమొచ్చినా మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ దగ్గరకు తీయరు. ఇటువంటి సిట్యుయేషన్స్ మన జీవితంలో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉంటాం. దయచేసి మీ కష్టాన్ని మీరే నమ్ముకోండి.